శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథను అరెస్టు చేయాలని చెప్పేసి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముందు మేడ్చల్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శాంతియుతంగా ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నా నిర్వహిస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి పేట్ బషీరాబాద్ పోలీసులు అన్యాయంగా అక్రమంగా అరెస్టులు చేసి ఈ రోజు వివిధ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. ఐద్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి గారితో పాటు డివైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనాగంటి వెంకటేష్ తో పాటు మేడ్చల్ జిల్లా నాయకత్వాన్ని అరెస్టులు చేసి వివిధ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. ఈ అరెస్టులను మేము తీవ్రంగా ఖండిస్తాను. అరెస్టులు చేసే సందర్భంలో మేడ్చల్ జిల్లా నాయకుడు ఉన్నట్టు లక్ష్మణన్న చేతికి తీవ్రంగా గాయం కావడం జరిగింది. వివిధ నాయకత్వం కూడా ఈ రోజు గాయాలు కావడం జరిగింది. ఈ రోజు మేము ఒకటే డిమాండ్ చేస్తాము రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈ రోజు బండి సంజయ్ కొడుకు బండి భగీరథని అరెస్టు చేయకుండా బాధితురాలకు న్యాయం చేయాలని చెప్పేసి పోరాడుతున్నటువంటి ప్రజా సంఘాల నాయకులను అరెస్టు చేయడం ఇది సిగ్గుచేటు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకుండో సాయి భగీరథని వెంటనే అరెస్టు చేసి రిమాండ్ పంపించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. 5 రోజులు అవుతున్నది ఫోక్సో కేసు కింద ఈ రోజు నమోదై సాయి భగీరథని అరెస్ట్ చేయకుండా ఈ రోజు నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఫోక్సో కేసు నిందితుడు ఉన్నటువంటి సాయి భగీరథని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని చెప్పేసి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తుంది.